నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండలంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి మంజూరైన 10 లక్షల సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. అనంతరం కాలనీవాసులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల కలను నెరవేర్చిన స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గుర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్, నారాయణఖేడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహిర్ అలీ, మాజీ సర్పంచ్ రఘుపతి రెడ్డి, మాజీ ఎంపీటీసీ లింగారెడ్డి, రాధాకిషన్ సెట్, ప్రవీణ్ గౌడ్, శ్రీను నాయక్, కృష్ణ మారుతి, కృష్ణ, శివకాంత్ తదితరులు పాల్గొన్నారు. 12 కోట్లతోని 10 కోట్లతోని ఎస్డీఎఫ్ ఫండ్స్లో కూడా సీసీ రోడ్డు మోడల్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఎన్ఆర్జీఎస్ 10 నుంచి 12 కోట్ల వరకు రోడ్లు ప్లస్ మోడల్ గురించి బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. నిజాంపేట్లో గతంలో ఏ పనులు ఉన్నా కూడా మనం ఎస్సీ కాలేజీ డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్లు కానీ అన్నిటి గురించి కూడా మనం శాంక్షన్ చేసినాం. ఇప్పుడు కూడా ఇంకా ఏ అవసరాలు ఉన్నా కూడా మనం శాంక్షన్ చేస్తాం. ఇది ఎప్పుడు కూడా ఇండ్ల పర్మిషన్ల గురించి ఎప్పుడు కూడా మీకు కంప్లైంట్ ఉంటుండే. ఇప్పుడు చెప్పినాము ఆయన సెక్రటరీకి కరెక్ట్గా ఉండి కాయిదాలు ఉండి జాగున్న వాళ్ళకి అందరికీ ఇల్లు పర్మిషన్ ఇవ్వాలి, ఎవరికి కూడా ఇల్లు పర్మిషన్ ఆపొద్దని చెప్పినాం. తర్వాత మళ్ళా జాగా ఉండి మనకు జాగా ఏదైతే ఉన్నదో వాళ్ళకు నెక్స్ట్ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 5 లక్షల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టుకోవడానికి శాంక్షన్ చేయడం జరుగుతుంది. 5 లక్షల రూపాయలని చెప్పింది. త్వరలో వాళ్ళందరికీ బెనిఫిషియరీ ఏవైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక రైతులకు కూడా వడ్ల కొనుగోలు కేంద్రం తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి 2 కేంద్రాలు ఏర్పాటు చేసినాం. మీరు గతంలో 6 కిలోలు 8 కిలోలు తరుగు తీసినట్ల ఈసారి తరుగు తీయలేదు. కిలోన్నర 2 కిలోలు కరెక్టా? రైతులు ఉన్నారా? ఇక్కడ 2 కిలోల కంటే ఎక్కువ తరుగు తీయలేదు. మరి అప్పుడేమో 6 కిలోలు 8 కిలోల దాకా తరుగు తీసేది. రైస్ మిల్ తాగిపోతే రైస్ మిల్ కూడా మళ్ళీ 2 కిలోలు తరుగు తీసేది. ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తొందరగా పైసలు వేయాలి. తర్వాత ఎవరికి కూడా రైతులకు ఇబ్బంది కావద్దు, రైస్ మిల్లర్లు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి ఈ డిసిషన్ తీసుకున్నారు. ఏ సెంటర్కు ఆ లారీలు రైస్ మిల్కు ఏ సెంటర్ నుంచి ఏ రైస్ మిల్కు పోవాలనో అలాట్మెంట్ చేసి రైతులకు ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది. కాబట్టి చాలామంది మీరు రైతు బంధు అంటున్నారు. ఇప్పుడు క్వింటాల్కు 5 కిలోలు మిగిలితే రైతు బంధు వచ్చినట్లా లేదా నేను అడుగుతున్నా. ఎకరంకు 30 కిలోలు 35 క్వింటాలు పండిస్తారు. 30 నుంచి 35 క్వింటాలు. మరి అవన్నీ మనకు మిగిలినాయి. అది ఏమంటలేరు, అది అంటలేరు. అది ఎంత మిగిలిందో ఆలోచన చేస్తలేరు. రైతు బంధు అంటున్నారు. అయినా రైతు బంధు కూడా ఇస్తారు. మనకు సోనియా గాంధీ ఇచ్చినప్పుడు 17,000 కోట్ల రూపాయలు సిలకుండే బడ్జెట్. అసలుంటిది 10 ఏళ్ళు పాలన చేసి ఏడాది రోడ్డు చేయలేదు, ఏం చేయలేదు. మనకు 7.5 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. మరి అప్పు తీసుకుంటా, మిత్తి కట్టుకుంటా మెల్లమెల్లగా అన్నీ కూడా చేస్తారు. పెన్షన్లు ఇస్తారు, ఇండ్లు ఇస్తారు, తర్వాత మళ్ళీ రైతు బంధు కూడా ఇస్తారు. రైతు బంధు కూడా ఇప్పుడు రుణమాఫీ కొంతమందికి కాలేదు, 60% అయింది, ఇంకా 40% మిస్టేక్ వల్ల కాలేదు. అవి కూడా ఇప్పుడు రుణమాఫీ కూడా చేస్తారు. కాబట్టి ఇప్పుడు చెప్పిన అందరికీ మీ అందరికీ ఇప్పుడు లింగాన్న ఎంపీటీసీ గెలిపించారు. ఆ తర్వాత ఇప్పుడు రాధాకిషన్ కానీ మన లీడర్లు ఎవరున్నారు అందరూ గతంలో మీరు సర్పంచ్లు టీఆర్ఎస్ సర్పంచ్లు గెలిపించుకున్నారు. ఇప్పుడు మనం మళ్ళీ ఎంపీటీసీలు 2 ఎంపీటీసీలు కూడా మనకి నిజాం